ఆ ఇంటర్మీడియట్ తీసేసి ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ వొకేషనల్ కోర్సులు పాత రోజుల్లో ఉన్నాయి కదా, అవి పెడితే కనీసం వీళ్ళు జాబ్లుగానే వెళ్తారు. వీళ్ళు ఓరుగా మళ్ళీ ఎంసెట్ కాలేజీలు కర్మకి, మళ్ళీ డబ్బులు గవర్నమెంట్, మళ్ళీ మనిషికి 1,30,000, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్, మళ్ళీ 25,000 మళ్ళీ 25,000 కోట్లు 10,000 కోట్లు. ఏంటి 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చేయదాకా ఆయన భరిస్తారు, భరించిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తున్నారు. అటు దేనికి పనికి రాకుండా జీన్ ఫ్యాంట్ వేసుకుని పోరంబొగలో తిరుగుతాడు, దొంగడు అవుతున్నాడు, లేకపోతేనేమో మాట్లాడుతున్నారని ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతున్నాడు. ఈ క్రైమ్ రేట్ పెరగడానికి గవర్నమెంటే కారణం, ఎందుకంటే వాళ్ళందరూ తయారు చేసింది వీళ్ళే కదా. అందుకే వీళ్ళందరినీ పెంచుకుంటా వచ్చేసారి రోడ్డు మీద వదిలేస్తుంది వీళ్ళందరినీ. లేకపోతే మొత్తం ఇంకా మిగిలింది ఏంటంటే పెన్షన్ కూడా ఇచ్చేయాలి వాళ్ళకి. ఈ 25 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా పెన్షన్ కూడా ఇచ్చి మరి పోషించండి. మరి ఏం చేస్తారు మీరు? వాళ్ళు అలా తయారు చేసింది మీరే కదా. కాదండి, గవర్నమెంట్ 12th దాకా ఎంతమంది పాస్ అయ్యారని చెప్తున్న పొలిటీషియన్స్ ఉన్నారు కదా, సిగ్గుండాలి. ఇది అయిన తర్వాత అసలు 12th డిగ్రీ, వీళ్ళందరూ డిగ్రీ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? లెక్క తీయండి అసలు. ఎగ్జాక్ట్ ఆధార్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి, లింక్ తీరు భయం. ఏమంటే ఈ తెలివి వాళ్ళకి లేదనుకుంటారంటే, మీరు నేను ఇక్కడ కూర్చుంటే మనమేం తెలియను కాదు, మనకంటే తెలియని ఉంటాడు, అన్నీ తెలుసు. తీస్తే మొత్తం డొల్లంతా బయటకు వస్తుంది కదా. 1000 మంది బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? 1000 మంది 10,000కి 5,000కి ఎక్కడ పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. బయటపడిపోతుంది కదా, డొల్లతనం బయటపడిపోతుంది కదా. అంటే లేనోడు చదువుకునేదే గవర్నమెంట్ బడా, డిఫరెన్స్ అంతేనే కాదా అప్పుడు ఇండియాలో? కనీసం మేము చదువుకునే రోజుల్లో, అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివానండి, బాబులు మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఆ రోజుల్లో అప్పుడు క్వాలిటీ ఉందండి, ప్రైవేట్ స్కూల్స్ని రానివ్వలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎక్కువ వచ్చింది. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనోడు, చదువు వచ్చినోడు, చదువు రానోడు, ఎమ్మెల్యే కొడుకైనా, కూలోడు కొడుకైనా, ఏ క్యాస్ట్ వాడైనా, ఏ మతం వాడైనా అందరూ ఒకే క్లాస్ రూమ్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాల్యూస్లో బతుకున్నాయి.